శ్రీ గురుభ్యో నమః. వేదికను అలంకరించి ఉన్న పెద్దలందరికీ నా నమస్కారం. అలాగే సభలో ఉన్న సదస్సులందరికీ నా నమస్కారం. ఇంతటి మంచి ప్రదర్శన జరిగిన తర్వాత ఐఎమ్ ట్రైంగ్ టు యాక్చువల్లీ అంటే నన్ను నేను కూడగట్టుకోవడానికి ట్రై చేస్తున్నాను అక్కడ కూర్చుని ఇదంతా చూసిన తర్వాత. బికాస్ ఇది ఒక ఆలోచనని రేకెత్తించే ఒక ప్రదర్శన. ఇది కేవలం మనకి ఏదో ఎంటర్టైన్మెంట్ ఇచ్చి పంపించేది కాదు. కాబట్టి ఐ వాజ్ అ బిట్ డమ్ స్ట్రక్. కొంచెం టైం పడుతుందేమో నన్ను నేను గ్యాదర్ చేసుకోవడానికి అని అనిపించింది. బట్ ఇవాళ యాక్చువల్లీ ఒక 2-3 ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఒకటి, మహామహోపాధ్యాయులు, చాలా పేరెన్నికగానిన గురువులైన శ్రీ భాగవతుల రామకోటయ్య గారి శత జయంతి ఉత్సవం అనేది జరుపుకోవడం మనందరి అదృష్టం. దాంట్లో మనం అందరం ఒక భాగం అవ్వడం అనేది చాలా అదృష్టం. ఇలాంటి ఒక చక్కటి అవకాశాన్ని మాకు కల్పించినందుకు ముందరగా నేను భాగవతుల సేతురామ్ గారికి ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలో ఈ కూచిపూడి నాట్యకళ వేళ్ళూనుకోవడానికి బీజం వేసిన అతి కొద్దిమంది గురువులలో అతి ముఖ్యులైన వారు శ్రీ భాగవతుల రామకోటయ్య గారు. అలాంటి పరంపరని తనకు కూచిపూడిలో వంశికంగా చేస్తున్న కుటుంబాల వాళ్ళు ప్రయోగాలు ఎక్కువగా చేయడం మనం చూస్తాం. ప్రతి 50 ఏళ్లకి ఇప్పుడు కూచిపూడి నాట్య చరిత్రను చూస్తే ఒక కొత్త పుంత తొక్కుతుంది కూచిపూడి. అయితే కూచిపూడి నాట్యంలో ఇది కేవలం తెచ్చిపెట్టుకున్నట్టు కూడా ఉండదు. అది సమ్మిళితం అయిపోతూ ఇటు యక్షగానాలు, ఫస్ట్ మనకి కళాపాలు కనిపిస్తాయి, యక్షగానాలు కనిపిస్తాయి, ఆ తర్వాత నృత్య నాటకాలు, సోలోస్, ఇలాగా కాలానుక్రమణంగా ఎలా మార్పు చెందాలో అలాంటి మార్పు తెచ్చుకుంటూ ప్రజారంజనం చేయడమే కాకుండా ఆలోచనాత్మకంగా ఉండటం కూచిపూడి యొక్క విశిష్టత. మనం చరిత్ర చూసుకుంటే మాచుపల్లి కైఫియత్తులో వాళ్ళు కేళిక చేస్తూ సమ్మిట గురువురాజు చేసేవన్నీ కూడా చేశారని చెప్పేసి వినికిడి మనకి చరిత్రలో చెప్తుంది. అలాగే మనకి జాతీయోద్యమం కాలంలో ముఖ్యంగా 1930 దశకాల్లో 30లు 40ల్లో మనకి అప్పుడు జరిగే కొన్ని రాజకీయపరమైన కొన్ని కీలకమైన వృత్తాంతాలని తీసుకొని మన కూచిపూడి వారు వాళ్ళ యక్షగాన ప్రక్రియ యొక్క ఒక స్ట్రక్చర్ని ఫాలో అవుతూ కొన్ని యక్షగానాలు చేశారు. ఇప్పుడే నేను ఓల్గా గారితో మాట్లాడుతూ మీకు కొడవటికంటి కుటుంబరావు గారి ఇన్ఫ్లుయెన్స్ ఏమన్నా ఉందా అండి అని అడిగాను. 1940 దశకాల్లో హిట్లర్ పతనం తర్వాత సిమ్లా భాగవతం అని చెప్పేసి 2 ముఖ్యమైన యక్షగానాలు మనకి ప్రజా నాట్య మండలి ద్వారా మన ఆంధ్రదేశంలో రచించడం జరిగింది. దాని రచనలో కూచిపూడి వాళ్ళు పాత్ర చాలా ఉంది. వాళ్ళు ఎందుకంటే వాళ్ళకున్న ఆ దరువు క్రమాన్ని వాటిలోకి జొప్పించారు. దానిని మనకి దర్భా వెంకటేశ్వర్లు గారు దానికి కోరియోగ్రఫీ అవి చేసి ప్రదర్శించారని చెప్పేసి మనం చూడలేదు, కానీ ఆ స్క్రిప్ట్స్ అవన్నీ కూడా పబ్లిష్డ్ ఉన్నాయి మనకి. అంటే ఏంటంటే కూచిపూడిలో ఈ సాంగ్ అంటే అప్పుడు జరిగే కొన్ని వృత్తాంతాలని కానీ అంటే టు బీ అలైవ్ టు ద టైమ్స్, టు బీ రెలవెంట్ టు ద టైమ్స్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అలాంటి ఒక కీలకమైన అంశం అనేది కొంత కాలానుక్రమంగా పోవడం జరిగింది. కానీ కొన్ని చోట్ల ముఖ్యంగా అనువంశికమైన నాట్యాచార్యులను చూసుకుంటే వారు చాలా చేశారు. మాస్టర్ గారు వెంపటి చిన్న సత్యం గారు లాంటి వారు చండాలిక లాంటి వారు చేశారు. అలాగే వీరి తండ్రి గారు భాగవతుల రామకోటయ్య గారు పుష్పరాగం ఇలాంటి పద్మరాగం రీకోరియోగ్రాఫ్ చేశారు. అది నేను చూసాను. ఇలాంటి కొన్ని రెలవెంట్గా ఉండే అప్పటి కాలానికి రెలవెంట్గా ఉండే కొన్ని వృత్తాంతాలని తీసుకొని కోరియోగ్రాఫ్ చేయడం అనేది మనం చూస్తూనే ఉన్నాం. ఆ పరంపరని కొనసాగిస్తూ ఇవాళ ఈ లక్ష్మణ రేఖని వీరు చేయడం అనేది అంటే ఇది చేసి కొంతకాలం అయినప్పటికీ
బహుశా 2 దశకాలు అయినాయేమో, 10 years. ఇప్పుడు నాకు చూడడానికి ఒక అవకాశం లభించింది. ముఖ్యంగా ఓల్గా గారంటే నాకు వారి రచనలంటే చాలా అభిమానం. వారు మొదలుపెట్టిన ఈ మొదట ఫస్ట్ అంబపరాకు దేవి పరాకు మమ్మేలు మా భారతాంబ పరాకు, ఇది కొడవగంటి గారి రచనలో కూడా ఫస్ట్ హిట్లర్ పతనానికి దేవసేన గారికి, అలాగే నేటి లక్ష్మణరేఖ రచయిత్రి, నా అభిమాన రచయిత్రి ఓల్గా గారు, అలాగే మా సేతురాం గారు, రోజా రమణి గారు, మీ అందరికీ నా నమస్కారాలు. నిజంగా ఇప్పుడు మేడం మాట్లాడాక ఇక మాట్లాడటానికి కూడా ఏం లేదు. అద్భుతంగా ఆమె చక్కగా వివరించారు. నిజంగా రోమాంచితం. ఇది నేను చాలాసార్లు చూశాను, ఇప్పుడు ఇంకా చాలా అద్భుతంగా అనిపించింది. గూస్ బంప్స్. ఏం మార్పు లేదు. లక్ష్మణరేఖ, వలయ సంచారం, మేము శాసిస్తాం, పూజిస్తాం. ఎప్పుడో ఆ కాలం నుంచి యుగాలుగా ఇప్పటికీ సమాజం ఏం మార్పు లేదు. నిన్న పల్లవి డీజీపీ భార్య డీజీపీని చంపేసింది. ఎంత మార్పు చూడండి. అప్పుడు అణచివేతలని మౌనంగా భరించారు. మన ఓల్గా గారు ధిక్కార స్వరం వినిపించాలి, అందరూ ఎవరికి వాళ్ళు సపోర్టివ్గా బయటికి రావాలి, స్వేచ్ఛ కావాలి అని ఓల్గా గారు ఒక 25 ఏళ్ల క్రితమే అద్భుతంగా రాసిన ఇది. సమాజంలో మార్పు ఏం కనపడలేదు. మరో అద్భుతమైన బ్యాలే రాయాలి మేడం, మీ నుంచి ఇంకా ఆశిస్తున్నాం. నిజానికి భాగవతుల రామకోటయ్య గారు మహానుభావులు. కూచిపూడి నుంచి వచ్చి తెలంగాణలో హైదరాబాదులో కూచిపూడి బీజం వేస్తే దాన్ని ఒక వృక్షంలాగా మార్చిన ఘనత వారి కుమారుడు భాగవతుల సేతురాం గారిది. నాకు తెలిసి నేను ఈ 30 ఏళ్ళుగా చూస్తున్న కూచిపూడి నాట్య గురువుల్లో సేతురాం గారిని మించిన కొరియోగ్రాఫరు హైదరాబాద్లో లేరు. ఎందుకంటే ఆయన తీర్చిదిద్దిన శిష్యులు ఒక్కొక్కరు ఒక్కొక్క ఇన్స్టిట్యూట్ పెట్టుకొని కూడా అలా విస్తరించిపోయారు హైదరాబాద్. ఎటు చూసినా వారి శిష్యులే కనిపిస్తారు. మళ్ళీ వారు చేసిన కొరియోగ్రఫీ ఎంత చక్కగా ఉంది చూడండి, సాంప్రదాయంగా. నేను ఈ మధ్యకాలం రోజు చూస్తూనే ఉంటాను రవీంద్రభారతిలో ప్రదర్శనలు. ఎందుకు వచ్చామా అనిపిస్తుంది. అలాంటిది ఈరోజు ఒక దృశ్యకాలంలాగా ఆ స్క్రిప్ట్కు తగ్గట్టుగా, మ్యూజిక్ తగ్గట్టుగా ఆ కొరియోగ్రఫీ హ్యాట్స్ ఆఫ్. ఇలాంటి ఇప్పటికే చాలా 200 పైగా ప్రదర్శనలు జరిగి ఉంటాయి. ఇవి నేను కూడా చాలాసార్లు రివ్యూ రాశాను ఈ లక్ష్మణరేఖ గురించి. నాకు ఇష్టమైన ఆత్మీయులు, నా మిత్రులని నేను గర్వంగా చెప్పుకునే సేతురాం గారు ఇలాంటి చాలా ప్రయోగాలు చేస్తున్నారు, ఎందరినో తీర్చిదిద్దున్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా ఇటీవల వచ్చింది, లాస్ట్ ఇయర్. పద్మశ్రీ కూడా రావాలని కోరుకుంటున్నాను. అలాగే శిష్యులు ఒక్కొక్కరు అందరూ చక్కగా ఆయా ఏ కొరియోగ్రఫీ ఇంకా ఎవరు చెప్పడానికి లేదు, ఎవరిని తీసేయడానికి లేదు. చక్కగా మాస్టర్ కొరియోగ్రఫీ. ఆ స్టూడెంట్స్ కూడా అద్భుతంగా చేశారు. రమణి గారు కానివ్వండి, యశోద గారు కానివ్వండి, అలాగే రోహిణి గారు, ఇంకా మిగతా అందరూ, కాంతి, అందరూ బాగా చాలా చక్కగా చేశారు. వాళ్ళందరినీ అభినందిస్తూ ఒకటే, నేను చిన్నవాడిని, ఇది ముగ్ధులు ఉన్నారు, కానీ రవీంద్ర భారతికి ప్రేక్షకులు రావట్లేదు గత 10 ఏళ్లుగా అని అంటున్నప్పటికీ ఇలాంటి అద్భుతమైన ప్రదర్శనలు ఉంటే తప్పనిసరిగా హాల్ నిండిపోద్దని ఇవాళ మనం చూసాం. అందుకని మంచి ప్రదర్శనలు, నాణ్యమైన ప్రదర్శనలకి ఎప్పుడూ ప్రజాదరణ ఉంటుందని
ఈ లక్ష్మణ రేఖ ఇలాగే ఇంకా అనేక వేదికల మీద తెలంగాణ టు ఆంధ్రాలో విస్తృతంగా ప్రదర్శించాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే వేదిక పైన ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు కులపతి శ్రీ భాగవతుల రామకోటయ్య గారి శత జయంతి ఉత్సవాలకి విచ్చేసినందుకు ఇది నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. భాగవతుల రామకోటయ్య గారికి పాదాభివందనం. సేతురాం గారి గురించి చెప్పేటంత పెద్దదాన్ని కాదు. నేను ఆయన్ని మేమందరం కలిసి తంజావూరు ఒక ఫంక్షన్కి డ్యాన్స్కి సంబంధించినటువంటి వెళ్ళాము. అప్పుడు చాలా ఆ మాట ఆయన మాట్లాడే విధానం నాకెంతో నచ్చి నేను చాలా అభిమానించి ఆయనతో ఎంతో సరదాగా 2 రోజులు గడిపాము. ఈ రోజున ఈ ప్రోగ్రాం చేస్తున్నామని నాకు ఇన్విటేషన్ పంపించి రమ్మన్నారు. కూచిపూడికి సంబంధించింది కదా. నేను చిన్నప్పుడు వెంపటి సత్యం గారి దగ్గర కూచిపూడి 2 సంవత్సరాలు నేర్చుకున్నాను. మాకు శోభానాయుడు గారు నేర్పేవారు. ఎప్పుడో మాస్టర్ గారు వచ్చేవారు. ఆ తర్వాత శైవ మాస్టర్ గారి దగ్గర ఒక 2 సంవత్సరాలు, అలా 4 సంవత్సరాలు కూచిపూడి నేర్చుకున్నాను, కానీ అరంగేట్రం చేయలేకపోయాను. ఎందుకంటే 2004లో మొట్టమొదటి ప్రదర్శనని ఎంత ఉద్విగ్నంగా చూసామో ఇవాళ కూడా మళ్ళా అంత ఉద్విగ్నంగా మేము కూర్చుని చూసాము. అసలు చాలా బాగా ఆయన అప్పటి స్పిరిట్ కానీ అప్పటి ఇది కానీ ఏమాత్రం తగ్గకుండా దాన్ని అట్లా తీసుకొచ్చినందుకు సేతురాం గారికి నిజంగా అభినందనలు. కులపతి శ్రీ భాగవతుల రామకోటయ్య గారి గురించి నేను చాలా విన్నాను. ఆయన కూచిపూడి నృత్యానికి చేసినటువంటి కాంట్రిబ్యూషన్స్, దానికి కూర్చినటువంటి గొప్ప సొగసులు, దానికి కూర్చినటువంటి గొప్ప నైపుణ్యాలు, వీటన్నిటి గురించి విన్నాను. ఇవాళ ఆయన శత జయంతి ఉత్సవాల్లో లక్ష్మణ రేఖ భాగం కావటం అనేది నిజంగా నా అదృష్టం, మనందరి అదృష్టం. దీన్ని అస్మిత నుంచి 2004లో మొట్టమొదట తీసుకొచ్చాము. అప్పటి నుంచి చాలా ప్రదర్శనలు ఇచ్చాము, కానీ ఏ ప్రదర్శన కూడా అది ఎప్పటికప్పుడు ఉత్తేజం. కొన్ని చోట్లయితే కాలేజెస్లో, విమెన్స్ కాలేజెస్లో అక్కడ స్టేజ్ కూడా లేదు, ఒక పెద్ద హాలు. ఈ పెద్ద నృత్య కళాకారులు అందరూ వాళ్ళని ఆడపిల్లలందరూ అలా కూర్చుంటే అక్కడే నృత్యం చేశారు. ఆ ఆడపిల్లలు ఉత్సాహంతో ఉద్రేకంతో ఎట్లా ఊగిపోయారో నాకు ఇప్పటికీ కళ్ళ ముందు కదులుతోంది. అంటే దీన్ని తీసుకుని, ఈ బృందాన్నంతా తీసుకుని సేతురాం గారు అస్మితా బృందంతో కలిసి ఆంధ్రదేశము, తెలంగాణ అంతా కూడా చాలా ప్రదర్శనలు ఇచ్చాము. అవన్నీ వాళ్ళు నాకు బాగా గుర్తొచ్చాయి. ఇక నేను చెప్పదలుచుకున్నది ఇందులో చెప్పాను. అంటే మనం స్త్రీ హృదయాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, పితృస్వామ్యాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అని. స్త్రీని ప్రకృతితో పోలుస్తారు. ఆ ప్రకృతిని విధ్వంసం చేసుకుంటున్నాం, అదే నాగరికత నమ్ముతున్నాం. స్త్రీని హింసతో అణిచివేయాలని చూస్తున్నాం, అదే నాగరికత అని అనుకుంటున్నాం. దాన్ని గురించి కొంచెం లోతుగా ఆలోచించమని ఈ లక్ష్మణ రేఖ చెప్తుంది. ఆ లక్ష్మణ రేఖలు దాటి స్త్రీలు వస్తున్నారు. రాకుండా వాళ్ళని ఏదో ఒక హింసతో వెనక్కి నెట్టాలని చూసేటటువంటి సమాజాన్ని కొంచెం ఆగి ఆలోచించి స్త్రీలకు అనుకూలమైన సామాజిక వాతావరణాన్ని కల్పించండి అని స్త్రీలు మేము పోరాడతామంటున్నారు. ఇదిగో మేమున్నామని చెప్తున్నారు. ఆ స్త్రీల గొంతులను, ఆ ధిక్కార స్వరాలను, చక్కటి మాట అన్నారు అనురాధ గారు, ఆ ధిక్కార స్వరాలను వినిపించే అవకాశం నాకు అస్మిత, ఆ వాతావరణం, తర్వాత ఇప్పుడు భాగవతుల రామకోటయ్య గారి కుమారులు భాగవతుల సేతురాం గారు కల్పించారు. చాలా ధన్యవాదాలు. ఈ రచనను మెచ్చుకున్న అనురాధ గారికి, రఫీ గారికి, అందరికీ కూడా నా ధన్యవాదాలు. ముఖ్యంగా యశోదా ఠాకూర్, ఆవిడ వచ్చి గాంధారిగా నృత్యం చేస్తుందని
కలలో కూడా అనుకోలేదు. ఆవిడ వచ్చి గాంధారిగా అక్కడ ఆ రసపోషణ చేస్తూ ఉంటే మిగిలిన నృత్యాల్లో కూడా భాగమవుతూ ఉంటే నాకు చాలా గర్వం అనిపించింది. అలాగే రోహిణి, రమణి, క్రాంతి వీళ్ళంతా ఎప్పటి నుంచో దీన్ని పట్టుకుని నడుస్తూ ఉన్నారు, నృత్యం చేస్తూ వస్తున్నారు. వాళ్ళందరికీ నేను చాలా చాలా ధన్యవాదాలు, చాలా చాలా అభినందనలు చెప్తున్నాను. కొత్తగా వచ్చిన అమ్మాయిలు చాలా బాగా చేశారు, వాళ్ళందరికీ కూడా నా అభినందనలు చెప్తున్నాను. భాగవతుల సేతురామ్ గారికి సంగీత నాటక అకాడమీ అవార్డు వచ్చిన సందర్భం కూడా ఇవాళ గుర్తు చేసుకుని చాలా ఆయనని సన్మానిస్తున్నాను. నమస్కారం. ఈ అద్భుతమైన కార్యక్రమానికి నన్ను పిలిచిన సేతురామ్ గారికి, అలాగే నాతో పాటు వేదిక మీద ఉన్న గౌరవనీయులు అనురాధ గారికి చక్కటి విశ్లేషణ చేశారు. అంతటి విశ్లేషణ నేను చేయలేను కానీ, అలాగే రోజారమణ గారు, వారి ప్రహ్లాద సినిమాని చూస్తూ పెరిగాం మేము. మా అబ్బాయి అయితే ప్రహ్లాద మూవీ వేస్తే తప్ప అన్నం తినేవాడు కాదు. అండ్ ఇప్పటికి కూడా యాదగిరిగుట్ట వెళ్తే అక్కడ ప్రహ్లాదుడి విగ్రహం కాదు, మీ మొహం కనపడుతుంది. అంత భక్తిగా జీవము నీవే కదా అని మీరు పాడుతున్నప్పుడు అది మనసులో అలా ఉండిపోయింది జీవితాంతం. మీరు చాలా ధన్యులు, మేము అంతకంటే ధన్యులు. అలాగే ఓల్గా గారు, ఇక చెప్పని అవసరం లేదు. ఆవిడ రచనలు మనం వింటున్నాం, చూస్తున్నాం. ఇంకా వాటికి ప్రతిస్పందన అంటూ చెప్పే పరిస్థితి నాకు లేదు. అదిగాక 9 అయింది కాబట్టి ఇంకా ఎక్కువ ప్రతిస్పందన చేస్తే మీ దగ్గర నుంచి ఇంకో ప్రతిస్పందన వస్తుందని నా అనుమానం. కాబట్టి అలాగే అనురాధ గారు ఇందాక చెప్పాను, మన మొహమ్మద్ రఫీక్ గారు, ఆయన ఏమో నన్ను తెలుసు అంటున్నారు కాబట్టి నాకు కూడా మీరు తెలుసు అని నేను అనాల్సి వస్తుంది. కాకపోతే మీరు మాట్లాడిన పద్ధతి ఓకే దట్స్ సో ఆయన మాట్లాడిన పద్ధతి బట్టి రసహృదయులను మాత్రం బాగా అర్థమైంది. అలాగా ఇంతమంది మధ్యలో కూడా డాన్స్ చేసిన పిల్లలందరికీ, చూస్తున్న మీ అందరికీ, ముఖ్యంగా సీతారాం గారికి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. సరే, ఈ అమ్మాయి ఇవిడేమిటో చీర కూడా కట్టుకోకుండా జుట్టు విరబోసుకుని ఇలా వచ్చి స్టేజ్ మీద నుంచొని చీఫ్ గెస్ట్ అంటారేంటి అని మీరు అనుకోవచ్చు. నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ని, ఏదో మీటింగ్లోంచి బయటకు వచ్చి ఇక్కడికి రావాల్సి వచ్చింది. అది కాదు నా అర్హత. అలాగే ఏదో నృత్యం గురించి కానీ సాహిత్యం గురించి కానీ ఎంతో అనుభవం నాలెడ్జ్ ఉన్న వ్యక్తిని అంతకంటే కాదు, అది కాదు నా అర్హత ఇక్కడ రావడానికి. అట్లాగే మీ అందరికి ఉన్నంత రసజ్ఞత కూడా నాకు ఉందో లేదో నాకే అనుమానం. సో అది కూడా నా అర్హత కాదు. నా ఒక్కనొక అర్హత ఇక్కడ రావడానికి ఏంటంటే, ఆ ఫోటోలో ఉన్న భాగవతుల రామకోటయ్య గారికి నేను శిష్యురాలుగా కొన్ని రోజులు మాత్రం ఉన్నా. ఆ కొన్ని రోజులు కూడా చేసిన తర్వాత మా అక్కతో పాటు ఇద్దరం నేర్చుకునే వాళ్ళం. మా ఓయూ క్వార్టర్స్కి మా నాన్నగారు అక్కడ ప్రొఫెసర్గా పనిచేస్తున్న రోజుల్లో ఒక ప్రొఫెసర్ ఇంట్లో ఒక చిన్న హాల్ పెట్టుకొని ఆయన సైకిల్ మీద వచ్చేవారు. వచ్చి మా అందరికీ డాన్స్ నేర్పేవారు. అక్కడ కొంతమంది ప్రొఫెసర్ల పిల్లలందరూ వస్తే ఒక 20-30 మంది డాన్స్ చేసేవాడు. అయితే నాకేంటంటే డాన్స్ మీద కంటే ఆ గజ్జల మీద ఎక్కువ శ్రద్ధ. అది ఎంత గట్టిగా సౌండ్ చేస్తే అంత ఇష్టం అనమాట. డాన్స్ మీద శ్రద్ధ లేదు. మా అక్కకి చాలా శ్రద్ధ ఉండేది. అందుకని నాకు శృంగభంగం జరిగిపోయింది. ఆయన ఒక మాట అనేశారు, ఏమండి మా నాన్నతో, మీ చిన్నమ్మాయికి నాట్యం కుదరదండి, మీ పెద్దమ్మాయిని కంటిన్యూ చేయండి అని ఆయన చెప్పేశారు ముఖం మీద. అందుకని నేను డాన్స్ వదిలి బయటికి రావాల్సి వచ్చింది. కానీ డాన్స్ చేస్తున్నంతసేపు మా అక్క ఎంత లీనమై చేసేదో అసలు నాకు ఎందుకు రావట్లేదని బాధపడిన రోజులు ఉన్నాయి. ఎందుకంటే కొంతమంది వల్ల కాదు అంతే. ఇప్పుడు నన్ను పాట పాడమంటే పాడగలను, కానీ డాన్స్ చేయమంటే నా వల్ల కాదు. అది నా శరీరంలో లేదు, నా వ్యక్తిత్వంలో లేదు. కానీ అది చూసి ఆనందించే తత్వాన్ని భగవంతుడి దయ వల్ల వచ్చింది. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మేము బస్సు ఎక్కి చిక్కడపల్లి వెళ్ళేవాళ్ళం గురుగారి దగ్గరికి. ఆయన ఇంట్లో చెప్పేవారు. అక్కడ వారి భార్య అమ్మగారు, ఆవిడ వచ్చిన ప్రతి వాళ్ళకి ఏదో ఒకటి పెట్టండి పంపించేవారు కాదు. మంచినీళ్ళ గ్లాసు కాదండి, మజ్జిగ గ్లాసు కాదండి,
కడుపు నింపి పంపేవారు. అలాంటి చల్లని తల్లి ఆవిడ. అలాంటి ఇంటికి వెళ్ళి మేము డాన్స్ నేర్చుకుంటున్నప్పుడు ఆ క్రమంలో నేను రామకోటయ్య గారిని ఎలా చూశానో మీకు ఒక విషయం చెప్పాలి. ఆయన మాట్లాడితే చెయ్యి డాన్స్ పోజులాగా ఉండేది, నుంచుంటే కాలు అలా పెట్టి ఇలా నుంచుంటే ఇందాక సరస్వతి పోజు పెట్టినట్టుగా ఆ పిల్లలు అలాంటి పోజులాగా ఉండేది. ఆయన ఏం చేసినా ఏం మాట్లాడినా అసలు అది నృత్యంలాగానే ఉండేది. నాకు చిన్నతనంలో అలా అనిపించింది అని అంటే ఆయన అణువణువులో నృత్యాన్ని ఎలా ఆకలింపు చేసుకున్నారో మనం అందరం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాదు, ఈ విషయం చెప్పొచ్చో లేదో, ఆయన ఒక మంచి లావుపాటి చుట్ట కాల్చేవారు. ఒక ఇది స్ట్రక్చర్కి కడుతున్నారు గవర్నమెంట్ కూడా. మీరు నంబర్ గవర్నమెంట్ స్కూల్ పిల్లల్లో ఒక్క పోతన పద్యం చెప్పలేని స్థితిలో ఉన్నారు పిల్లలు ఈరోజు. సో ఇలాంటివి చూస్తే తప్ప వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుందండి? తల్లిదండ్రులు కూడా నువ్వు ఫ్రెంచ్ నేర్చుకో, లేదా ఇంకో భాష నేర్చుకో, లేదంటే ఇంకో కరాటే నేర్చుకో, కానీ సంగీతం నేర్చుకో, డాన్స్ నేర్చుకో, మన సంస్కృతి ఏంటో తెలుసుకో అని చెప్పే రోజులు కావాలి. క్వైట్ అన్ఫార్చునేట్. అలా చేయకపోతే ఇలాంటి పిల్లలు రారు. సో ఐ వాంటెడ్ దట్ ఇక్కడ ఉన్న తల్లిదండ్రులందరికీ ఫస్ట్ మీ పిల్లలు, పెళ్ళైన పిల్లలు కూడా ఇక్కడ డాన్సులు చేస్తున్నారంటే వాళ్ళందరికీ, వాళ్ళని సపోర్ట్ చేస్తున్న ఫ్యామిలీస్కి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదొక ఎత్తు అయితే, తర్వాత మీరు ప్రోగ్రాం ముందరికి వస్తూ ఉండగా మన అతని పేరేంటండి డాన్స్ చేసిన క్రాంతి డాన్స్ చేస్తున్నాడు. మధ్యలో టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది, అక్కడ పాట ఆగిపోయింది. కానీ ఈయన డాన్స్ ఆపలేదు. ఈయన ఎందుకు ఆపలేదు? ఆయన శిష్యరికం అది. మీరు డాన్స్లో నిమగ్నం అయ్యి చేస్తున్నప్పుడు పక్కన ఏం జరుగుతుందో తెలియకుండా చేసి మనకి ఏదైతే ఆ లోటు తెలియకుండా చేశాడో ఆ పిల్లవాడికి నిజంగా ఐ థింక్ యూ షుడ్ ఆల్ గివ్ అ బిగ్ హ్యాండ్. That is what dance is all about. That is what art forms are all about. That you transport the audience to a different world. అసలు ఆ మ్యూజిక్ ఆగిన విషయం కూడా మనకి తెలియకుండా చేశాడు ఆ పిల్లవాడు. తర్వాత నెక్స్ట్ పాయింట్ వస్తే గాంధారిని, ఊర్మిళని, అలాగే రేణుకని, ముగ్గురు క్యారెక్టర్స్ని తీసుకొని చేశారు అద్భుతంగా. ఓల్గా గారు రాయడం ఒక ఎత్తు అయితే, ఈ డాన్స్ చేస్తూ ఇక్కడ మనకి ఆ తత్వాన్ని తెలియజేయడంలో అతి కష్టమైన పని ఏంటంటే, నా ఉద్దేశంలో విమెన్స్ ఫ్రీడమ్ గురించి మాట్లాడుతూ మన పురాణాలని కానీ పురాణ పురుషుల్ని కానీ ఎవరిని నిందించకుండా వాళ్ళు అనుకున్న పాయింట్ని ముందరికి తీసుకొచ్చారే, అది వాళ్ళ గొప్పతనం. బోత్ ఓల్గా గారికి అలాగే సేతురాం గారి అతి కష్టతరమైన పని. ఎందుకంటే మీరు ఒక తప్పుని ఎత్తి చూపించినప్పుడు ఆ తప్పుకి కారణం ఎవరు అని కారణం అయిన వాళ్ళని దూషించే స్థితికి వస్తాం మనం. కానీ అట్లా ఎక్కడ జరగలేదు. మీరు చూస్తే ఒక స్త్రీ మనోభావాల్ని మాత్రమే తెలపడానికి ఈ ప్లాట్ఫామ్ని ఉపయోగించుకోవడం జరిగింది. అది మనకందరికీ అర్థం కూడా అయింది. ఎవ్వరూ అనుకోలేదు రాముడు గొప్పవాడు అనుకున్నాడు, కానీ సీత ఏం బాధపడిందని ఎవరు అనుకోలేదు. లక్ష్మణుడు ఆయనతో రాముడితో పాటు తమ్ముడిగా తన ధర్మం నిర్వర్తించారని అనుకున్నాం, కానీ ఊర్మిళ ఏం బాధపడిందని ఎవరు అనుకోలేదు. ఇలా మనం నిజంగా తీస్తూ పోతే ప్రతి క్యారెక్టర్కి, ప్రతి ఏ స్టోరీ అన్నా, ఏ ఎపిక్ అన్నా మనం తీసుకుంటే ఆడవాళ్ళకి ఉండవలసిన బాధలు అన్నీ ఉన్నాయి. అది ఎట్లాంటి అనుమానం లేదు. అంతదాకా మనం ఎందుకు పోవాలండి? ఇక్కడ కూర్చున్న మహిళలతో నేను ఒక్క ప్రశ్న వేస్తాను. మీరు మీ జీవితాల్లో ఎప్పుడూ కూడా ఎంతో హాయిగా, ఆనందంగా, ఇటువంటి ఇబ్బందులు లేకుండా భర్తలతో కానీ, తండ్రులతో కానీ, తమ్ముళ్లతో కానీ, అన్నలతో కానీ, మీ జీవితాల్లో ఉండే పురుషుల వల్ల కానీ అణగదొక్కపడినట్టుగా లేరు అని ఎవరైనా చెప్పగలరా? ఎవరని చెప్పలేరు. ఏదో ఒక విధంగా ప్రతి స్త్రీకి, ఇక్కడ ఉన్న ప్రతి స్త్రీకి ఆ అనుభవం ఉండి తీరుతుంది. నేను విమెన్స్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్తో మీటింగ్లు పెట్టినప్పుడు, వాళ్ళతో మాట్లాడినప్పుడు
వాళ్ళందరూ మరి బయటకు వస్తున్నారు, స్లోగన్స్ రేజ్ చేస్తున్నారు, ఎంతో అద్భుతంగా మాట్లాడుతున్నారు. మైకులు ఇస్తే మనందరికంటే అద్భుతంగా మాట్లాడతారు. మరి వాళ్ళందరూ ఎన్ని కష్టాలు పడి బయటకు వస్తున్నారు. రోజు రోజు బ్యాటిల్స్ అండి. దీస్ పీపుల్ హ్యావ్ టు ఫైట్ డైలీ బ్యాటిల్స్ జస్ట్ టు సెట్ ఫుట్ అవుట్ ఆఫ్ ది హౌస్. నువ్వు బ్యాగ్ వేసుకొని వెళ్తే ప్రాబ్లం, నువ్వు ముఖానికి మేకప్ వేసుకుంటే ప్రాబ్లం, లిప్స్టిక్ వేసుకుంటే ప్రాబ్లం, ఫోన్లో మాట్లాడుతూ బయటకు వెళ్ళిపోతే ప్రాబ్లం. ఇంట్లో ఎవరికైనా ప్రాబ్లం ఉన్నప్పుడు నీకు బయట అంతకంటే ఎక్కువ ప్రాబ్లం ఎలా ఉంటుంది? అది కూడా ప్రాబ్లం. నువ్వు ఏమన్నా అడిగితే ప్రాబ్లం, అడగకపోతే ప్రాబ్లం. ఇలాంటి పరిస్థితుల నుంచి వచ్చే సాధారణ రూరల్ గ్రామీణ మహిళలని నేను చూశాను. కానీ వాళ్ళు ఎప్పుడు వదలలేదండి. దే నెవర్ లెఫ్ట్ ద పార్ట్ ఆఫ్ ది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ యాక్టివిటీస్. వాళ్ళు కంటిన్యూస్గా వస్తూనే ఉన్నారు, చేస్తూనే ఉన్నారు. ఆ బాధని ఇందాక వాళ్ళు చెప్పారు చూసారా, ధిక్కార స్వరం అనేది ఎక్కడ చూపించారంటే సమాజం ఎలా బాగుపరచాలో చూపించారు, అక్కడ చూపించారు వాళ్ళ ధిక్కార స్వరం అంతా. వాళ్ళు ఎలా సమాజాన్ని బాగు చేయగలం అనేది ఆలోచించారు. అలాంటి వాళ్ళు మనకు ఆదర్శం, అలాంటి వాళ్ళు మనకు ఆదర్శం. ఈ మధ్య కాలంలో నేను ఎవరో తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ వాళ్ళ హస్బెండ్ చనిపోయాడు, అమ్మాయి హస్బెండ్. నేను ఆ అమ్మాయిని అడిగాను, ఏమ్మా ఎట్లా ఉంది, ఏమైనా హెల్ప్ కావాలా అంటే, ఏం అక్కర్లేదు మేడం, నేను చూసుకోగలుగుతాను అని చాలా ధైర్యంగా చెప్పింది ఆమె. తర్వాత నేను పక్కకి వెళ్తుంటే వాళ్ళ అన్నయ్యో తమ్ముడో ఎవరో పక్కకు వచ్చి చెప్పాడు, మేడం మీకు తెలుసా అమ్మాయికి పెద్ద విముక్తి అని. ఎందుకండి విముక్తి? భర్త చనిపోతే అని ఆమె చెప్తుండేది. అతను చెప్తున్నాడు, మేడం ఈమె సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్, ఈమె అసలు ఎంత గొప్ప పొజిషన్లో ఉందంటే ఆమెకు అసలు దేశ విదేశాలు తిరిగే అవకాశాలు వచ్చాయి, కానీ ఈయన పంపలేదు, అందుకని ఆమె వెళ్ళలేదు. సరే, ఎక్కడైనా ఇండియాలో తిరగాలన్నా కూడా ఆంక్షలు. అలాగే కూడా ఆమె ఇంట్లోనే ఉండి తన ఉద్యోగం తను చేసుకుంటూ చివరికి ఈయనకి ఇబ్బందికర పరిస్థితులు వస్తే తనే ఆదుకుంటూ అన్నీ చేసింది ఆ అమ్మాయి. ఇదంతా ఈ కథ విన్న తర్వాత నేను మా హస్బెండ్కి చెప్పాను, ఏమంటే ఇట్లా పాపం ఆవిడ బాధపడుతూ ఉండింది ఇట్లాగా అని అంటే మా ఆయన ఒక మాట అడిగారు, ఏంటి అంత చదువుకున్నామే ఆమె వదిలేసి వెళ్ళొచ్చు కదా, అసలు ఎందుకు తట్టుకుంది ఇవన్నీ, ఎందుకు అనుభవించాలి ఇవన్నీ, అంత చదువుకున్న వ్యక్తి, అంత ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉన్న వ్యక్తి అని అడిగాడు ఆయన. నేను ఒకటే చెప్పానండి, ఏమండి బయట అన్ని యుద్ధాలు మనం గెలవచ్చు, ఇంట్లో యుద్ధం గెలవాలంటే ముందర మగవాడి తోడు ఉండాలండి అని చెప్పాను. అది లేనప్పుడు ఏ యుద్ధము గెలవలేము. ఆ మగవాడి తోడు లేనప్పుడు ఆమె ఏం చేస్తుంది, సరే సరే వదిలేసిపోతాము అని అనుకుంటే కూడా, వదిలేసిపోవాలని అనుకుంటే అక్కడ అత్తగారు, ఇంకో పక్క మామగారు, చిన్న పిల్లలు, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ ఫ్యూచర్ గురించి తను ఆలోచించి తన ఆశను దిగమింగుకుని వాళ్ళ కోసం ఊరుకుందే తప్ప తను ఊరుకోలేక కాదండి అని చెప్పాను. ఇది సేమ్ ఎగ్జాంపుల్ మీకు సీతాదేవి ఇదిలో ఉంటుందండి. సీతాదేవి ఒక గడ్డి పరకని తుంచి అక్కడ పెడితే రావణుడు దాన్ని దాటి ఇలా రాలేకపోయాడే. ఆయన వచ్చి ఎత్తుకుపోవటము, 14 సంవత్సరాలు ఉంచడము, ఆయన వచ్చి రాముడు కాపాడటము, ఇవన్నీ ఆవిడ చేయలేకనా? ఎందుకు ఊరుకుంది? నా భర్త గొప్పవాడుగా నిలవాలి చరిత్రలో, నేను నా భర్తకి గొప్పతనాన్ని తీసుకొచ్చే పద్ధతిలో పనిచేస్తాను. నేను ఒక్క నిమిషం తలుచుకుంటే, ఆవిడ హనుమంతుడితో కూడా అదే చెప్తుంది, నేను తలుచుకుంటే, హనుమంతుడు కూడా అంటాడు, నేను తీసుకెళ్తానమ్మా నా భుజాల మీద, నీకు నువ్వు 2 నిమిషాల్లో నేను రాముడి దగ్గర చేరుస్తాను. కానీ ఆవిడ రావాలి, రాముడు రావాలి, నన్ను తీసుకెళ్ళాలి. ఆవిడ గర్వం అనుకోండి, ఆవిడ పతిభక్తి అనుకోండి, ఇంకోటి అనుకోండి, కానీ నేను ఏమంటున్నానంటే, షీ డిడ్ నాట్ వాంట్ టు విన్ ద బ్యాటిల్, షీ వాంటెడ్ టు విన్ ద వార్. అండ్ ద వార్ వాజ్ keeping herself the cynosure of all eyes till the end. Till the end she stood. She wanted somebody to come and do it for her, and that has to be her husband. So ఈ ఆడవాళ్ళు ఎందుకు భరిస్తారు ఇవన్నీ అంటే దానికి ఒక పెద్ద పరమార్థం ఉందనేది మగవాళ్ళు గ్రహించాలి. ఆ గ్రహించని పరిస్థితిలో మనం ఉన్నాం కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంతే కాదండి, ఇప్పుడు మన ఆడవాళ్ళ గురించి మాట్లాడుతున్నాం, కానీ మగపిల్లలకు కూడా ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి.
ఒకరోజు మనం ఆర్జికర్ హాస్పిటల్లో జరిగిన అన్యాయం చూసాం. చదువుకోవడానికి వెళ్ళిన ఒక డాక్టర్ని ఎంత అన్యాయంగా చేశారో మనం అందరం పేపర్లలో, టీవీలలో చూస్తున్నాం. మగపిల్లలది ఏమీ తక్కువైన పరిస్థితిలో లేదు. ఈరోజు నేను చెప్తున్నాను, నాకు ఒక తల్లి వచ్చి చెప్పింది, వాళ్ళ అమ్మాయి వాళ్ళ అబ్బాయి ఇద్దరూ కలిసి ట్యూషన్కి వెళ్ళేవాడు. అమ్మాయి కొంచెం పెద్దది, అబ్బాయి కొంచెం చిన్నవాడు. ట్యూషన్కి వెళ్ళేవాడు. ట్యూషన్కి వెళ్ళినప్పుడు ఆ టీచర్ చక్కగా చదువు చెప్పి పంపించేది. సో ఇద్దరు కూడా వెళ్తున్నారు కాబట్టి ఎవరికి ఒకళ్ళకొకళ్ళు ప్రొటెక్షన్ అనుకుంది ఆ తల్లి. కానీ ఏం జరిగింది, వయసులో పెద్దగా ఉన్న ఆ అమ్మాయి బాగానే ఉంది. ఆ చిన్న పిల్లవాడిని ఆ ట్యూషన్ టీచర్ కొడుకు ఆ అబ్బాయిని సెక్షువల్లీ అసాల్ట్ చేశాడు. ఆ బాధ ఆ తల్లి చెప్పుకొని ఏడుస్తున్నప్పుడు ఆ పిల్లవాడి గురించి అతను అది బయటికి చెప్పుకోవడానికి కూడా తెలియని వయసు ఆ పిల్లవాడు. ఇలాంటివి జరుగుతున్న క్రమంలో మనం ఆడ మగ అనేది కాదండి, ఇక్కడ ఎవరు బలవంతులు ఎవరు బలహీనులు, ఆ లక్ష్మణ రేఖ మీరు ఎక్కడ గీస్తున్నారు, ఎవరికి గీస్తున్నారు అనేది మనం ఆలోచించాలి. ఇలాంటి బాధలు పడుతున్న ఎవరైనా సరే, ఆడగాని మగగాని, మనం ఎందుకు స్పందించలేము? లాస్ట్కి ఒక మాట అన్నారు ఈ ప్రోగ్రాంలో, నేనున్నాను అని ఒకళ్ళకొకళ్ళు స్త్రీలు చెప్పుకుంటున్నారు. నిజం చెప్పండి, మన ఇంట్లో మన పిల్లలే ఇలాంటి తప్పు చేస్తున్నప్పుడు వాళ్ళని మీరు తప్పు చేస్తున్నారు అనగలిగే ధైర్యం మనకుందా? మనకి లేదు. నేనున్నానని ఇంకోళ్ళకి ఎక్కడండి మనం చెప్పేది? మన ఇంట్లోనే మనం ఉండడానికి లేదే. మన పిల్లల్ని కరెక్షన్ చేసి ఎవరైనా కంప్లైంట్ చేస్తే మీ వాడు ఇట్లా చేశాడండి అని చెప్తే ఒప్పుకునే ధైర్యం ఉందా మనకి? లేదు. సేమ్ థింగ్ ఇంకా ఆర్జికర్ ఇష్యూలోనే నేను మళ్ళీ చెప్తాను. ఆ అమ్మాయి చాలా రోజుల నుంచి ఇబ్బంది పడుతుంది. ఆ ప్రొఫెసర్ ఎవరు ఆమెను బాగా ఇబ్బంది పడుతున్నాడు. అయినా ఆమె ఎంతమందికి చెప్పుకున్నా ఎవ్వరూ ముందుకు రాలేదు, ఆమెకి హెల్ప్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళ మార్క్స్ కట్ చేస్తారేమో అని వాళ్ళ భయం. మన స్వార్థం ఇదే, మన పరమార్థం. సమాజంలో మనుషులుగా, మన ఫ్యామిలీస్లో వ్యక్తులుగా, రెస్పాన్సిబుల్ వ్యక్తులుగా మనం ఎప్పుడు కూడా మన రెస్పాన్సిబిలిటీని మనం ఫుల్ఫిల్ చేయట్లేదు. కాబట్టి ప్రాబ్లమ్స్. కాబట్టి నాకు రిక్వెస్ట్ ఏంటంటే, నేనున్నాను అని మనం ఇంకో మనిషికి నిలబడగలమా? ఈరోజు మనం ఉన్న వాళ్ళమే అనుకుందాం, ఇంకో మనిషికి నిలబడగలిగితే ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో నిజంగా సార్థకత చేకూరినాయి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతాను. ఇంకో మనిషికి మనం నిలబడగలమా? మన స్వార్థం లేకుండా, మన వాళ్ళ తప్పు ఉన్నా నిలబడి చేయగలమా ఆ పని? ఆ ప్రశ్న మనం అందరం వేసుకొని ఇంటికి వెళ్ళాలని చెప్పి మిమ్మల్ని అందరూ నేను కోరుతున్నాను. ఆఖరిగా ఒక్క మాట, ఇక్కడ పిల్లలందరూ ఇంత అద్భుతంగా డాన్స్ చేసినందుకు పాపం వాళ్ళు ఎక్కువసేపు వెయిట్ చేయకుండా ఉండాలంటే నేను త్వరగా ముగించాలనుకున్నాను. అరగంట మీది తినేసాను, ఏమనుకోకండి దయచేసి. ఒక లాస్ట్ విషయం మీ అందరికీ నేను చెప్పదలుచుకున్నాను. భాగవతుల రామకోటయ్య గారి ఏదైతే శిష్య పరంపర ఉందో ఎప్పటికీ కూడా అది అలాగే ఉండాలి. మళ్ళీ మేము ఈ తరం కాదు, వచ్చే తరం కాదు, ఆ పై తరం కూడా భాగవతుల రామకోటయ్య గారిని గుర్తు పెట్టుకునేలాగా ఈ శిష్య బృందం అందరూ కూడా కంకణం కట్టుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. అనేక మంచి విషయాలు, కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈరోజు ఈ నృత్య ప్రదర్శనలో పార్టిసిపేట్ చేసిన అందరినీ మనం సత్కారం చేసుకుందాం. ఈ సత్కార కార్యక్రమంలో అతిథులందరూ పాల్గొని అభినందించవలసిందిగా ప్రార్థన. ముందుగా గాంధారిగా చేసిన డాక్టర్ యశోద గారిని ముఖ్య అతిథి దేవసేన గారు సత్కారం. ఊర్మిళగా చేసిన రోహిణి ప్రసాద్ గారి వ్యక్తిని, ఓల్గా గారు వారిని సత్కారం చేస్తారు. రేణుకగా చేసిన రమణీ సిద్ధి,
ఇలా శ్రేష్ఠ చేశారు అనిల. శ్రేష్ఠ భావనాత్మకంగా చేసిన బిందు అభినయం. Excuse me. త్రివేణి, సృజన, సంచారాన్ని, క్రాంతి కిరణ్, సోలో నృత్య ప్రదర్శన చేసిన వారు వీణా అయ్యర్, ప్రణవి, స్వీకృతి, సుమ, పద్మప్రియ. నేటి ఈ కార్యక్రమానికి వ్యాఖ్యానం అందించిన సుధామాల ఎవరో కాదు, మా తండ్రి గారు భాగవతుల రామకోటయ్య గారి ప్రథమ శిష్యురాలు మణ్మాల వారి అమ్మాయి సుధామాల. గారు కులపతి శ్రీ భాగవతుల రామకోటయ్య గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా జ్ఞాపికగా అతిథులు అందరినీ కూడా చిరు సత్కారం చేసుకుంటున్నాం. ముందుగా ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీమతి దేవసేన గారిని సత్కరించవలసిందిగా తర్వాత అనురాధ జొన్నలగడ్డ, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో డిపార్ట్మెంట్ ఆఫ్ డాన్స్లో హెచ్ఓడిగా విద్యను నిర్వర్తిస్తున్నారు. ప్రత్యేక అతిథి
మహమ్మద్ రఫీ గారు, CEO ఇండియా నౌ టీవీ, వారిని చిరు సత్కారం అందుకోవాల్సిందిగా కోరుతున్నాను. ప్రహ్లాదుడిగా వేసినప్పుడు అదే టైంలో ఆర్డర్ ప్రహ్లాదుడిగా వేశాను. నేను బాగా చేశాను అంటే నాకేది తృప్తి ఉంది. బట్ ప్రతిసారి నేను మై ఫ్రెండ్ రోజారాణి గారి ప్రహ్లాదం చూస్తుంటే నేటి కూచిపూడి ప్రదర్శనలో ప్రదర్శన చేసిన వారందరూ ఒక్కసారి, కళాకారులందరూ ఒక్కసారి వస్తే, మిగతా శిష్యులు అందరూ కూడా వస్తే ఒక గ్రూప్ ఫోటో ఎప్పటికీ జ్ఞాపకంగా ఉంటుంది. రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో కులపతి శ్రీ భాగవతుల రామకోటయ్య గారి శత జయంతి ఉత్సవాలు లక్ష్మీరేఖ కూచిపూడి నృత్య రూపకంతో శోభాయమానంగా చాలా బాగా జరిగింది. ఇప్పుడు ప్రొఫెసర్ భాగవతుల సేతురామ్ గారు మాట్లాడతారు. నా స్టూడెంట్స్ నృత్య ప్రదర్శనలో నేను చూశాను. ఆ తర్వాత నేను చాలా సంతోషించే విషయం ఏమిటంటే వీళ్ళందరూ డాన్స్ టీచర్స్గా ఎస్టాబ్లిష్ అయ్యారు నా స్టూడెంట్స్. అది కాకుండా ఎంతెంత దూర ప్రాంతాల నుంచి బిందు అభినయ్ గచ్చిపోటి నుంచి ఎక్కడి నుంచి కల్లాపూర్ నుంచి తను రమణి సిద్ధి నలుగురు 4 మూలల ఈ వేసవి కాలంలో వచ్చి కార్డ్ షీట్స్ ఇచ్చి నేను చేసి చుక్కలు చూపించారు. కానీ ఎంత ఇన్వాల్వ్మెంట్, ఎంత గురుభక్తో నా జీవితానికి సాఫల్యత ఏమైనా ఉందంటే నా పిల్లలు నాకు ఇచ్చే గౌరవం. రెండు మాటల్లో చాలా అద్భుతంగా చెప్పారు వారి స్టైల్లో. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్క నిమిషం అమ్మా. ఇప్పుడు మనం ఇప్పుడు ఈ పురుషుడు వెనకాలన్న స్త్రీ మహత్యం కూడా తెలుసుకోవాలి. అందుకని కొంచెం మా వదినమ్మ గారు ఇక్కడికి వస్తే సంతోషం. నేను ఎప్పటి నుంచి చేయాలనుకున్నాను.